ఎక్కడ సిరిసిల్ల జిల్లా నుంచా? రైట్ రైట్. మీ గురించి ఇందాక వెయిట్ చేస్తుండే చాలా మంది వచ్చి రండి రండి రమ్మని అన్న రమ్మని రండి ఇక్కడ రండి. ఇక్కడ కొంతమంది రండి, ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది రండి. కొంచెం ముందు రండి. దాన్ని దాకా ఒక్కొక్కరు ఇక్కడ సైడ్ నుంచి చేయాలి. క్షమించాలి. మైక్ మైక్ నమస్తే. ఇప్పుడు నమస్తే నమస్తే అన్న. నమస్తే పెద్ద ఆయన. నమస్తే నమస్తే. బాగా ఏమైంది? జనశక్తిలో చేసినావా? చెయ్యి పోయిందా? నా చెయ్యి ఉందిలే, డోంట్ వరీ. నమస్తే. సిరిసిల్ల జిల్లా నుంచి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలకు రాజీనామా చేసి ఇవాళ మన పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరికీ మీ సమక్షంలో స్వాగతం పలుకుతూ, ముందుగా మల్లేష్ గౌడ్ గారు ఆయన దళ కమాండర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సీతక్కకు దళాధిపతిగా ఉన్నాడు. ఆ కాలంలో సీతక్క సభ్యురాలుగా ఉన్నప్పుడు మల్లేశం గౌడ్ అన్న కమాండర్గా పనిచేసిండు. ఆ కాలంలో సీతక్క మల్లేష్ అన్న కింద పనిచేసింది. ఇవాళ సిరిసిల్ల మొత్తం మల్లేష్ అన్న నేతృత్వంలో పనిచేయాలని డిసైడ్ అయింది. అందుకోసమే అన్న ఇవాళ మన బీసీ పార్టీలోకి రావడం జరిగింది. రైట్గా నెక్స్ట్ నరేష్, ఉద్యమకారుడు. ఇట్రా ఇట్రా అన్న. కమాండర్ పక్క జరగొద్దిగా. ఇప్పుడు మా సిరిసిల్ల కమాండర్. సో ఇప్పుడు జేఏసీలో పనిచేసినటువంటి ముఖ్యమిత్రుడు నరేష్, స్వాగతం. రైట్ రండి అన్న. నువ్వు ఇట్రా. నమస్తే అన్న. ఓకే గుడ్. రండి రండి. మధు నువ్వు చదువు. మధు ప్రసాద్. అంజన్న చాలా కష్టపడ్డాడు తెలంగాణ ఉద్యమంలో. కళాకారుల సంఘం జేఏసీ సంఘంలో చేసిండు. అంజన్న థ్యాంక్ యూ. కరెక్ట్ జాగాకి వచ్చినావా? వచ్చిన. రైట్ థ్యాంక్ యూ. 96లో చూసిన నేను. రైట్ థ్యాంక్ యూ. జిల్లా ఉద్యమంలో మధు చెప్పు పేరు. నా మంచికట్ల రమేష్. ఇలా చేనేత కార్మికులు కూడా వచ్చారు, అన్యాయం జరిగిందని. ఇంకెన్నిసార్లు వాళ్ళ ప్రభుత్వాలు వడ్నాల అంజన్న వడ్నాల అంజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి ఉండే గతంలో. సకినాల మార్కండయ్య. లైశెట్టి స్వామి. చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్నం అంబాదాస్. నమస్కారం. ఇంకా జరగండి, ఏం కదా, అందరూ వస్తారు. నల్ల బాబు. ప్రశాంత్ అన్న. వెంకటేష్. భాస్కర్. ఆర్ఎంపీ డాక్టర్ ప్రభుదాస్ గారు వ్యవసాయదారులు. ఇప్పుడు ఎంత కలకలాడుతుందంటే ఇందులో మా చేనేత కార్మికుడు ఉన్నాడు, మా వ్యవసాయదారుడు ఉన్నాడు, మా కళ్ళు గీత కార్మికుడు ఉన్నాడు, మా ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, అన్ని వర్గాల ప్రజలం అందరం ఉన్నాం ఈడ. సో కాబట్టి ఈ పార్టీకి ఉన్నటువంటి లక్షణం ఏందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఒకసారి మన మల్లేష్ అన్నని అడుగుదాం. అన్న, మనకు ఈ పార్టీ అవసరమా? ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పార్టీ
అధికారంలోకి రావాలి. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు వెనుకబడ్డ తరగతులకు పట్టుకోరా వెనుకబడిన తరగతులకు అందరికి కూడా ఇవాళ ఈ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పార్టీ ప్రజలకు ఈరోజు అండదండగా ఉంటూ రేపు రాబోయే చట్టాలు వ్యవస్థకు ఈనాడు ప్రతిదీ క్లుప్తంగా చెప్తున్న ఈ యొక్క నేపథ్యానికి ఈ మల్లన్న ఈ రాష్ట్ర దీనికి ఈ ఉద్యమానికి ఈ పోరాటాలకు అనేక రకాల సమస్యలు కష్టాలు ప్రజల కష్టాన్ని తెలుసుకొని మరి ఆయన గుండె ధైర్యంతో అనేక సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి వీళ్ళతో ఏదైతే ప్రభుత్వాలు కానీ తర్వాత అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ కోర్టులు చట్టాలలో కూడా దాదాపు అందరూ అన్నంత వర్గాలు రెడ్డి రావుసు కమ్మ వీళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ వ్యవస్థ నడిపిస్తున్నారు. ఈ వ్యవస్థలో మనందరం కూడా ఈ బీసీ ఎస్టీ ఎస్టీలు అందరూ కూడా మమేకమైన. అయితే ఇక్కడ పదే పదే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఆడగలుస్తారా బీసీలు అంటారు. కలిసినామా లేదా? ఇప్పుడు ఒకటైనామా లేదా? అయినాం కదా. అన్ని కులాలు మన సోదర ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు అందరం కదా, అందరం ఒకటైనాం కదా. మరి ఇక ఇది చూపించి మనకి ఏం చెప్తారంటే ఎప్పుడు మీరు కలవరు అని. మేము కలవో మాది విడిచిపెట్టు ముందుగాల. అనేక పోరాట పరిణామాల క్రమబద్ధంగానే ఇవాళ మేము బీసీలను ఎస్టీలను ఎస్సీలను మైనార్టీ వెనకబడిన తరగతి కంప్లీట్ కలిసి రేపు మా రాజ్యాన్ని స్థాపన కోసం మేమందరం కూడా మా అంతు సాయం మా కృషి మేము పూర్తి చేయగలమని. అప్పుడు గతంలో ఏ దళంలో పనిచేసినావు? నేనే కమాండర్. నువ్వే దళ కమాండరా? ఎవరెవరు ఉండేది నీ టీంలో? అప్పుడు మేము ఫస్ట్ మా టీంలో అంటే రవణ అని ముదం రామన్ అని కోనలో పెట్టాం. మేమిద్దరం అడవికి వెళ్ళాం. అంటే మంత్రి మాదిపూర్ నుంచి ఏటున్నర నుంచి అంటే కొండ మొదలు వరకు అంటే గోదావరి అవతల యువతల. అప్పుడు కొండన్న సత్యన్న బాటన్న ఉండేది, తర్వాత ప్రసాద్ అన్న, ఈ 4 దళాలే ఉండేది. ఆ తర్వాత ఒక 20 నుంచి 30 దళాలు ఎక్స్చేంజ్ చేసి అడి మొత్తం కంప్లీట్గా దళాలను నింపేసినాం. ఆ తర్వాత జనశక్తి 84లో పుల్లారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ స్ప్లిట్ అయింది. అప్పుడు ఒకళ్ళు విడిపోవడం మొదలుపెట్టారు. ఓకే, అంటే ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఆ మావోయిస్టులలోకి పోయి అన్నలుగా నక్సలైట్లుగా ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు మంచి జరగాలని వివిధ రూపాల్లో మన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయడం, సో మావోయిస్టులు అంటూడే కనిపించకుండా చేస్తా అనేటువంటి శపథం చేయడం, మావోయిస్టులలో కూడా కొంతమంది ఆ ఉద్యమాన్ని వదిలిపెట్టి వివిధ కారణాలతో ప్రజాక్షేత్రంలోకి రావడం, ఇవన్నీ ఇక్కడ మనము నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పిన మలేషన్న ఏం చెప్పినంటే గతంలో కేసీఆర్ చెప్పిండు మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పిండు. నక్సలైట్లు దేశభక్తులని ఎన్టీ రామారావు చెప్పిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లకు సంబంధించి అంత మేము చేస్తామని చెప్పారు. కానీ మనది అట్లా కాదు. మన పార్టీ మేనిఫెస్టో లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఇచ్చి మీరు అనుకున్నట్టే ఉందా లేదా, మీరు ఆమోదం తెలిపినాకనే ఇది ప్రజల్లోకి తీసుకుపోతామని మనం చెప్పడం జరిగింది. అంటే మనకు క్లియర్ కట్గా వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళు ఏదైతే అడవిలో పస్తులుండి ప్రజల కోసం ఆలోచించారో ఈ ప్రజలకు ఆ మంచి చేస్తామని మనం హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు దళ కమాండర్గా పనిచేసి పేదవాళ్ళ పక్షాన నిలబడ్డటువంటి మీరు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన నిలబడి చట్టసభకు రారి, ఆడ మాట్లాడుకుందాం. మన ప్రజల పక్షాన నిలబడండి. మన ప్రజలకు ఏ అన్యాయం జరిగినా మీరు అండగా నిలబడండి. జీవితం అంతా కూడా ప్రజల పక్షానే, ప్రజల కోసమే పనిచేస్తున్నా. నా సొంత ఆస్తులని ఏం లేవు. నా ఇల్లు కూడా ఉన్నప్పుడు మొత్తం కూలగొట్టేసారన్న. బాబు అమ్మ కూడా హార్ట్ అటాక్ తోటి చనిపోయినా నేను లేను, నేను బయటనే ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా అడవిలో? అన్న నేను 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు 11 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో. అచ్చా, సీతక్క ఉండే కదా? ఎవరు సీతక్కతో పాటు ఇంకెవరు ఉండే? అంటే నాతోటి సీతక్క, నేను సీతక్క పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులు ఆమె బయటకు వచ్చిన తర్వాత నేను శంకరన్న సీతక్క కొద్ది రోజులు ఉండేది. తర్వాత మా ఎంబడి ఇంకో 2 సభ్యులు ఉండేది. ఇక నేను కమాండర్గా ఉన్నప్పుడు, నేను కమాండర్గా ఫస్ట్
అది భూపాలపల్లి, ఆ తర్వాత ములుగు. ఇక ములుగు ప్రసాదాన్ని ఉన్నాడు కనుక సత్యన్న ప్రసాద్ ఉన్నాడు, నన్ను ఆడికెళ్ళి మంగపేట ఏరియాకి వేసి ఆ మంగపేట ఏరియాలో రంగన్న అని ఒక 4 సభ్యులను నరికి చంపిండు పూరెడ్డిపల్లి అబ్దుల్ రహీమాన్ అని. అచ్చా. చంపిన తర్వాత అప్పటి నుంచి అక్కడ ధనం లేకపోతే అక్కడికి ఏమని ఆడ నిర్వహించుతూ ఆ ఏరియా అంతా కూడా ఒక ప్రమాణమైన పట్టు మళ్ళీ రిక్రూట్ చేసిన. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా అన్న ఇది అట్లా మణుగూరు దాకా అవన్నీ మణుగూరు, కొత్తగూడెం. రైట్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి మా మల్లేష్ అన్న అడవిలో అన్నయ్య దళ కమాండర్గా ఈ ప్రజల కోసం పనిచేసిండు. ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి ఓటు అనేటువంటి ఆయుధం వైపు వచ్చి ప్రజలందరినీ సమీకరించిండు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీలమంతా ఒక్కటైనమని చెప్పడానికి మల్లేష్ అన్న చేస్తున్నటువంటి కృషి, ఈ సమూహం అంతా ఒక్కటైతున్నటువంటి విధానం నిదర్శనం. సో కాబట్టి రాజన్న సిరిసిల్ల ప్రజలకు చెప్తా ఉన్నా, ప్రతి ఊరిలో మన ఆత్మగౌరవం ఎగరాల, ప్రతి బీసీ బిడ్డ ఆత్మగౌరవంతో బతకాలి, మన అధికారం తీసుకోవాలి, మన వాటా తీసుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చెప్పనా, నేను అంటే బయటకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా కూడా నేను ప్రజలకు సేవ చేయదండి. అంటే అక్కడ రేషన్ కార్డు లేకుండే, రేషన్ బియ్యం లేకుండే, వేరే షాపులో ఉండే. ఆ ఊళ్ళో నల్ల ఊరి రోడ్డు లేని గ్రామంలో ఉంటే అవన్నీ కూడా నేను. నీది గ్రామం కాదు, సిరిసిల్ల జిల్లా నీది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రైట్ అన్న, థ్యాంక్ యూ. మాట్లాడతావు? మాట్లాడన్నా. ఇప్పుడు మా ఒక మిత్రుడు ఉండేవాడు మా జిల్లా ఉద్యమంలో. అన్న ఏందన్నా నువ్వు ఎప్పుడు అంటే రాజకీయం చేస్తే దొరలతో రెడ్లతో చేస్తేనే ఎదగలుగుతున్నారు. ఈ దొరలు రెడ్లు కలిసి మనం బీసీల దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి రాబోయే తరం వాళ్ళు. అదే జరగాలన్న తెలంగాణలో. ఈ పార్టీలో చేరడం సంతృప్తేనా? సంతృప్తి అన్న చెప్పండి. ఓకే, జై తెలంగాణ, జై. ఇంకోటి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా మంది టీఆర్పీకి వస్తా అంటే కొన్ని బెదిరింపులు వస్తున్నాయి అగ్రవర్ణాల నుంచి. మీరు భయపడకండి. మల్లన్న గుర్తు పెట్టుకోరి, ఇటు జరుగు, మళ్ళా జన్మ లేదు. ఏం చేసినా ఇప్పుడే. మీకు దమ్ముంటే టీఆర్పీ కార్యకర్తను ఎవడన్నా బెదిరించినట్టు చేసినా, ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసినా ఇంటికి వస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోరని చెప్తున్నా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు టీఆర్పీ. అందరికీ ధన్యవాదాలు. జై టీఆర్పీ. అన్న ఇటు అందరు మొత్తం వరుసలు లేవడు. వెనక జరగండి అన్న. కండు ఇవ్వు. ఇంకా జరగండి, ఏం కదా. ఆ కుర్చీలు అక్కడ జరుపు. అడుకుందారండి ఒక్కసారి. వెనక జరగండి, ఏం కాదు. ఆ కుర్చీ ముందర జరిపి. ఈ కుర్చీ ఉందిగా, ఆ కుర్చీ ముందర జరిపి. ముందర జరిపి, ముందరికి ఇంకా ముందరికి. థ్యాంక్ యూ అందరు. లైవ్ ఓకే రైట్. ఇక అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.